బాగుంది, చాలా బాగుంది సినిమా. ఎందుకు బాగుందంటే హృతిక్ రోషన్ గారితో స్క్రీన్ ప్రజెంటేషన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ గారు దానికి తగ్గ బ్యాక్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పుకోవాలంటే ఇది ఎన్టీఆర్ గారి సినిమాలో హృతిక్ రోషన్ గారు గెస్ట్ రోల్ చేసినట్టు ఉంది. సినిమా చాలా బాగుంది. సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్క్రీన్ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. ఫస్ట్ 20 నిమిషాలు సినిమా ఒక లెవెల్లో వెళ్తుంటే ఎన్టీఆర్ గారు ఎంట్రీ తర్వాత సినిమా వేరే లెక్కలు వెళ్ళిపోయింది. ఇంకా సాంగ్ సలాం సాంగ్ RRR సినిమాలో నాటు మా సాంగ్ ఎంత ఫేమస్ అయితే అయిందో ఈ సలాం సాంగ్ డ్యాన్స్ అంత ఆకట్టుకుంది, అందరికీ నచ్చింది. ఇందులో అయితే తక్కువ లేదు. ఏదైనా మైనస్ ఉందంటే మా హీరోకి అంటే మా ఎన్టీఆర్ గారికి హీరోయిన్ లేదు, అదొకటే మైనస్. ఏ జాన్వీ కపూర్ పాపనం పెట్టి ఒక మంచి మా సాంగ్ ఇచ్చుంటే సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోను. ఆ సాంగ్ ఓకే, అది లేకపోయినా కానీ ఉన్నంతలో కూడా సినిమా చాలా అత్యద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి మెచ్చే విధంగా తీసుకున్నారు. ఇంత చల్లని వాతావరణంలో ఒక మంచి వేడి సినిమా, ఇది కూల్ సినిమా అయితే కాదు, మంచి వేడి సినిమా, హార్ట్గా చూడాల్సిన సినిమా. అందరికి నచ్చింది, మెచ్చారు కూడా సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 3 నుంచి 3.5 వరకు వచ్చు. సినిమా బాగుంది. ఎన్టీఆర్ గారు హీరో, గెస్ట్ రోల్ మా ఓట్ చేసినట్టు ఉంది. ఓవరాల్గా చూసుకుంటే జై ఎన్టీఆర్, జై వార్. థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ 5కి 3.5 అయితే ఇస్తానమ్మా, ఖచ్చితంగా వచ్చు. ఎందుకంటే చాలా బాగుంది. సినిమాకి ప్లస్ పాయింట్ అదే. ఫస్ట్ పాయింట్ ఎన్టీఆర్ గారు, రెండో పాయింట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. ఈ రెండు లేకపోతే సినిమా చాలా వేస్ట్ అయిపోయింది. ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కాబట్టి ఆకట్టుకుంది సినిమా. సెకండ్ హాఫ్లో కొంచెం లాస్ట్ ఒక 20 మినిట్స్ ముందు కొంచెం అనిపించింది. ఏదైనా ఎన్టీఆర్ గారు మా ఎదురుకుంటా కనపడితే ఇంకా అక్కడ ల్యాగ్ ఉందా, బోర్ ఉందా ఏం చూడడం, ఏదైనా ఎన్టీఆర్ అన్నట్టు ఉంటుంది. వార్ 2 ఖచ్చితంగా వార్ 2 అంటాను నేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంకా ప్రతి ఆడియన్స్కి కనెక్ట్ అయిన సినిమా. ఓకే, దేశం మీద తీసుకున్న సినిమా కదా, ప్రతి ఆడియన్స్కి కనెక్ట్ అయింది. నాకైతే బాగా నచ్చింది. 1000 కోట్లు అయితే కంపల్సరీ కొత్త సినిమాకి, ఎందుకంటే బాగుంది, ఆ డెప్త్ ఉంది సినిమాలో. ఆ మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఎన్టీఆర్ గారికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అంత పక్కా వర్త్ అని చెప్పొచ్చు. సో ఆయన కాలర్ వేసినట్టే లైక్ దేవరా కంటే చాలా ఎక్కువ ఉంది అనుకోవచ్చు. ఇంకా హీరోయిన్ కంటే ఇంకా ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబో చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వాళ్ళ బాండ్ కానీ, ఇంకా RRRలో మనం బ్రదర్స్ చూసాం కదా, దానికంటే ఇక్కడ వీళ్ళిద్దరు కాంబో చాలా బాగుంది. ఇంకా డ్యాన్స్ కూడా అంటే మామూలుగా ఎన్టీఆర్ అయితే చాలా బాగుంటుంది కదా, డ్యాన్స్ అంత లేకపోయినా పర్లేదు. హృతిక్ రోషన్ కూడా బాగా డాన్స్ చేస్తారు కదా, సో వీళ్ళిద్దరూ ఎవరినైనా డామినేట్ చేస్తారు? డామినేషన్ ఏం లేదు, ఎవరి స్టైల్ వాళ్ళది. అంటే హృతిక్ రోషన్ది ఎండ్ బాగుంటుంది, అంటే కటింగ్ బాగుంటుంది. ఎన్టీఆర్ది గ్రేస్ ఉంటుంది కదా, రెండు బాగానే ఉన్నాయి ఓవరాల్గా. వార్ 1 కంటే వార్ 2 చాలా బెటర్. వార్ 1 కూడా కొంచెం ల్యాగ్ ఉంటుంది, బట్ వార్ 2 ఏంటంటే అక్కడ హృతిక్ మెయిన్, ఇక్కడ ఎన్టీఆర్నే బాగా మెయిన్ చేశారు. ఎవ్రీ సీను బాగా ఎలివేషన్. ఎన్టీఆర్ ఎంట్రీయే విత్ ర్యాప్ సాంగ్ రోల్ రైడ్, అది సైతాన్, అది నెక్స్ట్ లెవెల్లో ఉంది. అది ఇంకా ట్రైలర్లో పెడితే ఇంకా బాగా రీచ్ వచ్చేది, అది ట్రైలర్లో మెన్షన్ చేయలేదు. చాలా బాగా మన దగ్గర ఇప్పుడు కొంచెం నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, మీకు తెలిసిందే. బట్ ఎట్ ద ఎండ్ మౌత్ టాక్ బాగుంటే కలెక్షన్స్ బాగా వస్తాయి. మూవీలో ఎన్టీఆర్ ఎంట్రీ ఒకటి, ఇంకా ప్రీ ఇంటర్వెల్ యాజ్ వెల్ యాజ్ క్లైమాక్స్ కూడా. సో ఓవరాల్గా ఎన్టీఆర్ ఒక ఈగోయిస్టిక్ పర్సన్లా చూపిస్తారు, బట్ ఎట్ ద ఎండ్ హీ విల్ చేంజ్ ఫర్ ద కంట్రీ లైక్ దట్. సో ఓవరాల్గా మూవీ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ లెవెల్ అసలు. ఆ ర్యాప్ సాంగ్ అయితే చాలా బాగుంది, ఎన్టీఆర్కి ఎంట్రీ ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్ ఉంది మ్యూజిక్ అయితే. 4 out of 5. యా మూవీ అయితే నేను రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 4.5 ఇస్తా. అంటే మూవీ ఎలా ఉందో మీరే ఎక్స్పెక్ట్ చేయండి. చాలా బాగుంది. రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. వార్ 2 చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి ఎంట్రీ, ఆ ఎన్టీఆర్ ఎంట్రీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అదే అసలు సినిమాలో హైలైట్, అది బీజిఎమ్స్ హైలైట్, చాలా బాగుంది. డామినేటింగే ఉండదు, డామినేటింగ్ అసలు చేసినట్టు కూడా అనిపించదు. ఇద్దరు చాలా బాగా. మన రాజమౌళి సార్ అయితే రామ్ చరణ్ డామినేట్ చేశారు కదా, అది ఎన్టీఆర్ని డామినేట్ చేశారు కదా. ఇలా ఈ మూవీలో అలా ఏమి ఉండదు. లుక్స్ పరంగా కానీ, డాన్స్ పరంగా కానీ చాలా బాగుంది. ఎన్టీఆర్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ భయ, నెక్స్ట్ లెవెల్. అసలు అదే పీక్స్ లో ఉంటది. ఆ బీజిఎం కానీ అవన్నీ కానీ గూస్ బంప్స్ వస్తాయి మనకి. విఎఫ్ఎక్స్ అంటే పూర్ ఏం లేదు భయ, మనకి ఓకే, మనకైతే అంత కనిపించదు. విఎఫ్ఎక్స్ అంత మనకైతే నార్మల్ గా అనిపిస్తుంది. పక్కా మాస్, అంతా మాసే భయ్య. సినిమా యాక్షన్స్ మూవీ
యాక్షన్ సీన్స్ అయితే చాలా సూపర్ ఉంటాయి. అన్న సినిమాకు మెయిన్ హీరో ఎవరు? ఎందుకంటే మెయిన్ హీరోయిన్ లేదు కదా. ఇప్పుడు రితిక్ రోషన్ హీరోయిన్ ఉంది అనుకుంటున్నారా మీరు? ఉందంట కదా బ్రో. ఉంది. ఏముంది, ఒక సాంగ్ లోనే ఉంటది, ఒక సాంగ్ లో ఉంటది, ఒక 2-3 సీన్లు ఉంటాయి తప్ప అంత ఏముండదు. డామినేట్ చేయడం అంటే ఏం లేదు, ఇద్దరు సేమ్ వేశారు. నాకు రితిక్ రోషన్ వేరే, ఎన్టీఆర్ వేరే కాదు. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్తున్నా, రితిక్ రోషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరు వేరే వేరే కాదు, ఇద్దరు సూపర్ చేశారు. అది ఇద్దరు సూపర్ చేశారు కాబట్టి ఈ వార్ 2 రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయింది కాబట్టి మేము పోయి చూసాం, 2 కలర్లు ఎగరేస్తున్నాం. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయండి. ఫైట్ సీన్సే మెయిన్. అసలుకి ఆ బీజిఎమ్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ ఇవి చాలా బాగుంటాయి. ఎమోషనల్ పరంగా అయితే అంతా ఉండదండి. ఎమోషన్ వార్ 2 ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగా హ్యాండిల్ చేశారు, యూజ్ చేసుకున్నారు. తనలో ఉన్న యాక్టింగ్ ని బాగా యూజ్ చేసుకున్నారు. లాస్ట్ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఆ డబ్బింగ్ అన్నట్టు అసలు ఏముండదు భయ్య, నీకు డబ్బింగ్ అన్నట్టు అసలు ఎంతో కూడా నీకు ఏముండదు. అసలు తెలుగు సినిమా అనే అనుకుంటాను. 4.5 out of 5.